కనిపించినటువంటి విగ్రహాలు మానవుడు హృదయంలోనే ఉన్నాయి. ఏంటది? వెరీ గుడ్. అసూయ, ద్వేషము, క్రోధము, అహంకారము, అంతే. ఇంకా అంతే. చాలా సంతోషంగా ఉంది నాకు. అంతేనమ్మా. ఏవైతే ఆయనకి ఇష్టము లేనటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా విగ్రహాలే. వాటికి బలం ఉంటుంది, వాటికి చంపలేము. అర్థమవుతుందా? ఇవి మహా అయితే ఇలా పట్టుకుపోతే పగిలిపోతాయి. ఏవి? మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలు. కానీ అవి కనబడవు. నిన్నే పాతాళానికి తీసుకెళ్ళిపోయేటువంటి శక్తి ఆ విగ్రహాలకు ఉందన్నమాట. ఏమమ్మా? నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిపోయి నరకానికి లాక్కెళ్ళిపోయేటువంటి శక్తి ఏవైతే ఇప్పుడు మీరు చెప్పారో ఆ విగ్రహాలకు ఉన్నాయి. అది ఒరిజినల్ గా క్రైస్తవుల జీవితంలో అది ప్రమాదకరమైనటువంటి విగ్రహాలు. అన్యం చేసినటువంటి విగ్రహాలు ఉన్నాయి, అవి పాపమే. కానీ వాటికన్నా ప్రశ్నించేవి. ఏమమ్మా? కనుక వీటి పట్ల మనకి నాలెడ్జ్ ఉండాలి, తెలివి ఉండాలి. మనం 1-2 సార్లు పరీక్షించాలి. మనం ఆరాధనకు వచ్చేటప్పుడు అంతా ఎలా ఆరాధించాలి? పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యంతోను, పూర్ణ మనస్సుతోను కదా. ఈ పూర్ణ ఆత్మ, పూర్ణ సత్యము, పూర్ణ మనస్సు ఎక్కడ ఉంటాయి? ఈ 3 కనెక్ట్ అయి ఉంటాయి. ఎక్కడ? ఎస్. అవి ఈ బిల్డింగ్ కో, ఈ బల్లకో, ఈ టైల్స్ కో, ఆ ఆటోకో, ఆ చెట్టుకో ఉండవు. సాక్షాత్తుగా ఆయన రూపంగా నిర్మించినటువంటి ఒక మనుష్యుడికి తప్ప ఈ యొక్క పూర్ణ ఆత్మ, పూర్ణ సత్యము, పూర్ణ మనస్సు ఏది ఉండదు. ఈ 3 కలిపితేనే మానవుడు. అర్థమవుతుందా? కానీ ఈ 3 కాకపోతేనే మానవుడు మనమంటాం. అవునా కదా? ఈ 3 కలిపితేనే మానవుడు. కానీ శరీరానుసారమైనటువంటి జీవితంలో బ్రతుకుతున్నటువంటి మనకు ఈ 3 తీస్తేనే మనుషులు మేము అంటాం. కనుక ఇప్పుడు చెప్పండి, ఈ విగ్రహాలు మొదటిగా అసూయ,